మడతలు 4 మడతలు వేసాను, 2 వస్తాయి. 4 మడతలు, 1 2 ఇది 4 మడతలు, 2 పెట్టికోట్లు వస్తాయి. ,57 పొడవు, 57 వెడల్పు, 40 ఇది 38. 38కి మనం ఎన్ని కలుపుకుంటున్నాం? 4 కలుపుతున్నాం అంటే 11 తీసుకుంటున్నాం. 4 భాగాలు చేయాలి, 44 అవుతుంది. 38 అసలు 38 అయితే మనం ఎంత తీసుకుంటున్నాం? మనకి ఎంత కావాలనుకుంటున్నాం? 42 కావాలనుకుంటున్నాం. 42 కావాలన్నా కూడా కుట్లోకి వాటిలోకి వీటిలో పోగా 44 అవుతుంది. 44 తీసుకుంటున్నాం. 38ని 44 తీసుకుంటున్నాం అంటే 11 11 11 11. ఈ 4 11లు ఎంత? 44. మనం పెట్టుకునేటప్పుడు ఎట్లా పెట్టుకుంటున్నాం? 11 11 చేసి పెట్టుకుంటున్నాం. 4 ముక్కలు వస్తాయి. 4 ముక్కలు 44. కింద మనం కొలుసుకో అక్కర్లా, 80 వస్తుంది. 80 75 కింద క్రాస్కి అలాగ వస్తాయి. 65 పైనే ఉండాలి తప్పితే కింద 65 70 లోపు ఉండొచ్చు. ఇంకా 65 లోపు ఉంటే కనుక ముందుకు పడతాం నడుస్తుంటే బంధాలు వేసుకుని. క్రాస్ ఉన్నా చేసిన మనం కట్ చేసేటప్పుడు పోద్దని చెప్పేసి ఏకంగా 12 పెట్టేశాను. ఇదిగో 12 అంగుళాలు, 12 అంగుళాలు పెట్టుకోండి. ఇక్కడ గీత గీయండి 12 అంగుళాలకి. తీశారు కదా? ఇటు ఎట్లా పెట్టుకున్నామో ఆ చివర కూడా అట్లాగే పెట్టుకోవాలి. ఇటు పెట్టుకున్నాం, ఇటు నుంచి అటు పెట్టుకోవాలి. ఇటు నుంచి ఇటు 12, 2 పెట్టికోట్లు చూడండి. ఇక 12 ఆ చివరి మొత్తం పొడవు 47 ఉంది. మొత్తం పొడవు ఎంత ఉంది? 47 ఉంది. ఇక్కడి నుంచి ఇలా మడత పెట్టుకుంటాం. చూడండి ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టుకుని కట్ చేసేసుకోండి. దీన్ని ఈ మధ్యలో కట్ చేసేసుకోండి.
మనకి భుజాలకి ఎంత కావాలి మనకి చూసుకోవాలి. 8.5 భుజాలకి 8.5. 2 పెట్టి కోట్లు కదా, 2 పెట్టి కోట్లకి ఏం చేస్తున్నాం మనం 17 పెట్టుకున్నాం. 17 అంటే 8.5 8.5 అటు ఇటు ఇట్లా మడత పెడతాం కదా, మడత పెట్టినప్పుడు వస్తుంది. మొత్తం 17 తీసుకోవాలి. మొత్తం 17 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇగో ఇలాగ ఉంటుంది. మొత్తం 17 తీసుకున్న తర్వాత ఇలా కొడతాం కదా, అప్పుడు మనకి ఎంత ఉంటుంది 8.5 ఉంటుంది. మిగులు 8 ఉంటుంది. 7 6 దగ్గర నుంచి ఇటు పైకి పెట్టుకోవాలి. ఇటు లోపలిగా పెట్టుకుంటే సంక పట్టేస్తే పట్టదు. ఇటు కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు. 6 దగ్గర నుంచి 7 8 అంతే. 8 8.5 కుట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి 8 7.5 మనకు మిగులుతుంది. పై కుట్లు కింద కుట్లు పోగా ఇది చూసుకోవాలి. ఇవి 2 పెట్టి కోట్లు. 2 పెట్టి కోట్లకి మనకి ఎంత కావాలి 4. భుజం ఎంత ఉంటుంది 4 ఉంటుంది. దీన్ని పీసులు చక్కగా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నారు కదా, మనకి ఎన్ని కావాలి మజ్జిగ కట్ చేసుకోండి. ఎంత ఉందో ఇది కరెక్ట్గా 8 ఉంది. 8 ఉంటే మనకు భుజం 4. ఇట్లా మడత పెట్టి ఈ మజ్జిగ కట్ చేసేసుకోండి. ఈ మధ్యలో ఇది ఒక పెట్టి కోటుకు వస్తుంది. ఇంకో పెట్టి కోటికి చూసుకోవాలి ఇలాగ వస్తుంది. ఇది వచ్చి అడుగు భాగం, ఇది వచ్చి పై భాగం. ఇది చూపించండి. ఇది పై భాగం. మనం ఇట్లా పెట్టుకుంటే మజ్జిగ ఉంది కదా, ఇది ఇక్కడ టిక్కు పెట్టండి. ఇది ఇలాగ టిక్కు పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉండాలి 6 ఉండాలి. 3 మజ్జిగ 3 వచ్చేటట్టు చూసుకోండి. ఇటు 3 6 ఈ గీతకి మధ్యలో పెట్టుకుని ఇటు 3 6 ఉండేటట్టు చూసుకోండి. లేదు మనకు అంత అక్కర్లేదు అనుకుంటే ఎంత 5 పెట్టుకుంటానంటే ఇక్కడ 2.5కి పెట్టుకోండి. 2.5 కావాలనుకుంటున్నాం మనం. 2.5 కావాలనుకున్నప్పుడు ఇక్కడ పెట్టండి. ఇది మెడ ఎడల్పు అవుతుంది అంటే అర తగ్గించేసుకోండి. 5 వస్తుంది. 2.5 5 కదా. ఇటు 6 తగ్గించుకోండి, ఇటు 6 తగ్గించుకోండి. కాదు మాకు ఎడల్పుగా కావాలనుకుంటే 6 పెట్టండి. 6 పెట్టుకుని గీసుకోండి. మీ ఇష్టం. ఇక్కడికి కావాలంటే ఇక్కడికి, ఇక్కడికి కావాలంటే ఇక్కడికి, చిన్న మెడ కావాలంటే ఇక్కడికి. నేను 6 పెడుతున్నాను. దీన్ని ఇక్కడి నుంచి ఇటు సరి చేసుకోవాలి. మీరు ఇక్కడి నుంచి ఇలా కుట్టుకోవాలి. దీన్ని ఇలా కుట్టండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ సంక మీకు ఇలా తీసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే సంక ఇలా తీసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇక్కడ కుచ్చులు పెట్టుకోవాలనుకుంటే ఇలా కుచ్చులు పెట్టుకోండి. ఇటు కుచ్చులు పెట్టుకోండి. ఇలాగ ఒక కుచ్చు పెట్టండి. ఇటు ఒక కుచ్చు పెట్టుకోండి. సరిపోతుంది మీకు.
ఇలా కుట్టుకోవాలి. ఇది కూడా అట్లాగే ఉంటుంది. ఎంత ఉంది? 3.5 ఉంది. 4 పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు. 17.5 ఉంది. మన ఇష్టం ఎట్లయినా పెట్టుకోవచ్చు. కట్ చేస్తారా? ఇవి 2 పీసులు చేసేయండి. ఇదొక భుజము, ఇదొక భుజము. ఇలా వస్తుంది. కుట్టేటప్పుడు చూపిస్తా.
అంచు కొట్టండి ఇట్లా. మనం మొత్తం పెట్టికోటికి ఎంత తీసుకున్నామమ్మా? పెట్టికోటికి ఎంత తీసుకున్నాం? 57 తీసుకున్నాం. అంటే 47 ఏమో కింద పార్ట్ వచ్చింది, పైన పార్ట్ 8.5 తీసుకున్నాం. అటు ఇటు రెండు పక్కల 17 తీసుకున్నాం కదా. వాటిని మనం ఏం చేసాం, మొత్తం కొట్టగా అంచులు కింద అంచు పైన అంచు కొట్టగా ఎంత మిగులుతుంది? 55 మిగులుతుంది. కరెక్ట్ కొలత 55. మనం ఎంత ఎక్కువ పెట్టుకున్నాం? రెండు అంగుళాలు ఎక్కువ పెట్టుకున్నాం. ఎంత ఎక్కువ పెట్టుకున్నాం చూసుకుంటున్నాం. పెట్టికోటి భుజాలు అంటేస్తున్నాం. సింపుల్గా వచ్చేస్తుంది, నీట్గా, ఎక్కువసేపు కూడా పట్టదు.
ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇది పెట్టి కోటికి పై భాగం. ఇది ఎంత తీసాం? 44 తీసాం. తీస్తే ఎంత ఉంది? 44 తీస్తే చూడండి ఎంత ఉంది మనకి? 11 ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దీనికి 4 పెడుతున్నాను. ఇవన్నీ 4 మడతలు. 1 2 3 4 కుట్టేసి ఇట్లా పెట్టుకోండి. క్రాస్ కటింగ్ చేశారు కదా. చేసేసిన తర్వాత ఈ పైనంచు కిందంచు ఇట్లాగ కుట్టేసేసుకోండి. ఈ సైడ్ కుట్లేసేసుకోండి. ఇట్లాగ కుట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇదిగో 4 పెట్టండి. ఇది లోపల పెట్టి కొట్టే కాబట్టి బయటికి కనిపించకూడదు కాబట్టి 4.5 పెట్టండి. మీ ఇష్టం, మీకు ఎంతైనా పెట్టుకోండి. ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. 4.5 అంటే ఎంత? మన గుర్తు ఇదిగో పెట్టండి, గీయండి. కనిపిస్తుందా? మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ గుర్తునే ఇటు కూడా పెట్టుకోండి. దీనికి ఇటు పెట్టండి. ఇటు 4.5 పెట్టాం. చూడు ఎడల్పు ఎంత వచ్చింది? ఇంత వచ్చింది ఎడల్పు. మనకి ఇంత ఎడల్పు వచ్చింది. ఇది ఎక్కువగా. ఇది 4.5 పెడితే ఎంత వస్తుంది? 9 ఉంటుంది. ఇది మనకి 9 వచ్చింది. మనకు 9 వద్దు అనుకుంటే ఇక్కడికి పెట్టుకోవచ్చు. 9 కావాలి. ఇదంతా 9 ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇది మెడ, వెనక మెడ, ఇది ముందు మెడ. ఇది మీ మోడల్ కావాలన్నా ఇట్లా తీసుకుని మోడల్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇలాగా మోడల్ కావాలన్నా ఇట్లా. లోపల బన్నీకి మోడల్ ఎందుకు? ఉంది కదా, ఇట్లా ఉంది. ఇక్కడ గీసాం మనం గీతలు. ఇక్కడికి పెట్టాం కదా. ఏం చేస్తున్నాం మనం? ఇక్కడి నుంచి ఇలా పెట్టాం. ఇలా పెట్టి కుడుతున్నాం. ఇక్కడి నుంచి మనం ఇక్కడ నొక్కు పెట్టాం. ఇక్కడ మనం గుర్తులు పెట్టుకున్నాం. ఇక్కడికి పెట్టాం కదా. ఇది సమానంగా రావాలి. ఇగో ఇక్కడికి చూడండి. జాయింట్ చేసేయండి. ఇది మీరైతే 3 పెట్టుకోండి. 3 6 వస్తుంది.
ఈ మధ్యలో 6 వస్తుంది. నేను ఎంత పెట్టాను? 9 పెట్టాను. ఎడల్పు బాడీ గల 9. ఇది ఉంది కదా, ఇటు కుట్టాం అట్లా కదా. దీన్ని ఇట్లా మడత పెట్టాం. మడత పెట్టి ఏం చేసాం? ఇదిగో గుర్తు, ఇదిగో గుర్తు. ఈ గుర్తు దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటున్నాం. దీన్ని ఇలా పెట్టి ఇలా కొడుతున్నాం. ఇలా కొడుతున్నాం, ఇలా కొడుతున్నాం. ఇలా వచ్చింది. ఇక్కడ ఇట్లా 2 కుర్చీలు పెట్టుకోవచ్చు మనకు ఖాళీ కావాలనుకుంటే. వద్దు అనుకుంటే కనుక ఇలా కొంచెం క్రాస్ తీసుకోవచ్చు. ఇదేంటి కొంచెం ఇట్లా పైకి ఇట్లా ఎత్తిబట్టి ఉంటుంది. ఇట్లా కొద్దిగా తీసుకుంటే వద్దు మనకు అట్లాగే కావాలనుకుంటే ఇక్కడ ఒక కుర్చీ పెట్టుకోవాలి. ఇలాగ ఇక్కడ ఒక కుర్చీ, ఇక్కడ ఒక కుర్చీ పెట్టుకుంటే అప్పుడు ఇది కొంచెం లేచి ఇట్లా నిలబడుతుంది. ఈ టేబుల్ని కూడా ఇలాగే కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పెట్టాం. ఇంట్రెస్ట్గా ఏ పని చేసినా కూడా వస్తుంది. ఇష్టంగా కుడితే కష్టం అనిపించదు. ఇలా ఉంది కదా. ఇది 9 ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 9 ఉంది. మనకు మెడ కొంచెం పెద్దదయ్యింది అనుకుందాం. దాన్ని ఇట్లా కూర్చోబెట్టుకోండి. ముందు ఇలాగా కూర్చోబెడితే ఫిట్గా ఉంటుంది. మొత్తం బాడీ కొలత ఎంతమ్మా? 38. 38 అయితే మనం ఎంత పెట్టాం? ఇప్పుడు 24, 22, 44 పెట్టాం. కుట్లోకి ఒక అంగుళం వెళ్ళిపోయింది ఇటు.
ఇటు ఒక అంగుళం వెళ్ళిపోయింది, ఇటు ఒక అంగుళం వెళ్ళిపోయింది. అంటే రెండు వెళ్ళిపోయినాయి. 44లోంచి 2 అంగుళాలు వెళ్ళిపోతే ఎంత మిగిలింది? 42 మిగిలింది. 42లో ఇదొక అంగుళం, ఇదొక 3 వెళ్ళిపోతే ఎంత మిగిలింది? 40 మిగిలింది. పెట్టికోట్లకి 2 ఇంచులు లూజు కావాలి. పెట్టికోట్కి ఇది లూజు కావాలి కదా, ఇది ఎడల్పు ఇక్కడంటే సరిపోతుంది మనకి. ఇది లూజ్ కావాలి కాబట్టి 40, కరెక్ట్గా 40 వస్తుంది. ఇది ఇక్కడ కొలుచుకుంటే 44, 45 అలా ఉంటుంది. క్రాస్ తీసాం కాబట్టి. చూడండి అమ్మ, పెట్టికోట్లు 2 కట్ చేసి 2 కుట్టేసాం. చూసారా పెట్టికోట్లు ఎలా వచ్చినాయో? పాత క్లాత్ తీసుకుని పంచి కానీ మీ నాన్నగారు పంచి కానీ తీసుకుని ఇలా కుట్టుకోవచ్చు. చక్కగా నేర్చుకునే వాళ్ళు ఇలాగ నేర్చుకోండి. వీడు చూడండి, ఇక్కడ మెడ వచ్చేసి 9 పెట్టాం. ఇది 9 పెట్టాం. మనకు ఎక్కువైందని చెప్పేసి ఇక్కడ కూర్చోబెట్టాం. ఎక్కువైతే మీరు అయ్యో అని బాధపడుకోకుండా ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు 3 కుచ్చులు పెట్టుకోవచ్చు. కరెక్ట్ అదైతే ఇటు 6, ఇటు 3 ఉండాలి. ఈ కుచ్చు పెట్టాం కదా, ఇటు 3 పెట్టుకోవాలంటే మొత్తం ఈ లెంత్ వచ్చేసి 6 వస్తుంది, 6 వస్తుంది. వెనక 6, ముందు 6. ఈ పట్టీని ఇటు జరుపుకుని కుట్టుకోవటమే. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇలాగ కట్ చేసుకోండి. ఇక్కడ కుచ్చు పెట్టండి, ఇక్కడ కుచ్చు పెట్టుకోండి. ఇక్కడ మట్టికి 6 తీసుకోవాలి. ఇది కొంచెం అవతలుగా జరిగిన తర్వాత వీటిని ఏం చేయాలి? ఇట్లా కుచ్చు పెట్టండి. మనకి ఈ భుజాలు కొంచెం పెద్దవి అయిపోయినాయి, మనకి ఇంత పెద్దవి వద్దు అనుకున్నారనుకో, ఈ భుజం పెద్దదైపోయింది, లేకపోతే ఈ పొడవు పెద్దదైపోయింది. ఏం చేయాలి? ఈ భుజాన్ని ఇక్కడికి కుట్టేసేసుకోండి. ఇది 4 ఉండేటట్టు చూసుకుని కుట్టేసుకోండి. 4 ఎవరికైనా సరిపోతుంది, 4, 5 ఎవరికైనా సరిపోతుంది. ఇక్కడికి కుట్టేసేయండి. కుట్టేసుకున్న తర్వాత ఇది కట్ చేసేసుకోండి. ఇంత లెక్క మీరు వేసుకు చూసుకున్న తర్వాత ఇది కట్ చేసేయండి. ఇది వచ్చేసి 6 పెట్టా. ఇది వచ్చేసి మనకి కొలతకి 7 వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 7 వస్తుంది. 3.5 పెట్టా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ సైడ్ లంపడే కుచ్చు పెట్టా. ఇదిగో ఇక్కడ ఒక కుచ్చు, ఇక్కడ ఒక కుచ్చు పెట్టాను. మీరు వేసుకు చూసుకుని ఈ కుచ్చు పెట్టుకోండి. మాకు ఇట్లా వద్దు అనుకున్నారనుకోండి, ఈ సంక ఇక్కడ కట్ చేసుకోండి. ఇట్లాగా ఇది 4కి పెట్టేసుకుని ఈ లెంత్ 4కి పెట్టుకుని ఈ సంకని ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది మీకు ఎంత లూజ్ కావాలో చూసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీకు ఎంత లూజ్ కావాలో చూసుకుని ఈ లోపల ఇలా పెట్టి ఇలా కుట్టేసేసేయండి. లోపల కుట్టుకుంటే ఇది మీరు టేప్ పెట్టి కొలుస్తారు కదా, కొలిచినప్పుడు మీకు ఎంత కావాలి? 36, 38 కావాలనుకున్నారు, 39 పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకున్న తర్వాత ఎంత లూజ్ ఉందో అంత లూజు ఇది ఉంది కదా, ఇవి వెనకాల ఈ కుట్టు ఇట్లా దగ్గరికి వేసేసుకుని ఇంత తీసేసుకుని ఇట్లా వేసేసుకోండి. అంతే, ఇట్లా ఇక్కడికి కుట్టేసుకోండి. ఇట్లా బారుగా ఈ కుట్టేసినప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ వరకే కుట్టుకోండి. ఇంత కొడుతున్నారు కాబట్టి ఈ బారుగా కుట్టుకుంటే వెళ్ళిపోమాకండి, లూజ్ తగ్గిపోతుంది. కాబట్టి మనకి కుట్టుకున్న తర్వాత వేసుకుని చూసిన తర్వాత కట్ చేయండి ఆ ఖర్చుని, లేకపోతే కట్ చేయొద్దు. లేకపోతే మీకు రాని వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ కుచ్చులు పెట్టుకోండి. చిన్న కుచ్చులు చక్కగా పెట్టుకోండి. మీకు బాగా వచ్చిన తర్వాత ఈ ప్రాక్టీస్ చేదురు కానీ, బాగా నేర్చుకున్న తర్వాత బాగా వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేదురు కానీ, ఇక్కడి నుంచి కొంచెం ఇలా క్రాస్ తీసుకోండి. ఇట్లా క్రాస్ తీసుకోండి. ముందు భాగం అయితే కొంచెం సంక కొద్దిగా క్రాస్ తీయండి, వెనక భాగం క్రాస్ తీయక్కర్లేదు. 2 కలిపి క్రాస్ తీసిన తర్వాత ముందు భాగం కొద్దిగా క్రాస్ తీసుకోవాలి.
ఇది మట్టికి మనం చెప్పాం ఇందాడ ఎంత పెట్టాం ఇది చూడండి. మనకి మీకు ఎంత అయితే సరిపోతుంది. పొడుగున్న వాళ్ళకే కొంచెం పొడుగు పెట్టుకోవచ్చు. ఇంత ఇంత అయితే సరిపోతుంది. ఈ పట్టి అంటే 4 ఉంటుంది, 4, 4.5 అలాగ ఉంటుంది. ఇది మీకు ఇంత అయితే సరిపోద్ది, ఇంత అక్కర్లేదు. మీరు కుట్టుకునేటప్పుడు ఎక్కువ పెట్టుకుని కుట్టుకుని అప్పుడు వేసుకు చూసి మీ ఖర్చులు బాగా వచ్చింది నాకు 2-3 సార్లు కుట్టండి. కుట్టుకున్న తర్వాత బాగా వచ్చింది నాకు కుట్టుకుంటున్నాను అన్న తర్వాత కరెక్ట్ కొలతలు పెట్టి అప్పుడు కుట్టండి. ఇది చూసారుగా 2 పెట్టికోట్లు కుట్టేశాను. ఆడపిల్లలకి బాగుంటుంది.